హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీడియా వాళ్ళకి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ వెరీ గుడ్ మార్నింగ్. టీజర్ చూసిన తర్వాత ఆ లాస్ట్ షాట్ ఏదైతే ఉందో ఆ హగ్, అంటే ఎంత స్పెషల్ ఈ మూవీ నాకు అనేది ఆ ఒక్క షాట్లో చెప్పొచ్చండి. అంటే ఆయనతో స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకోవటం, అందులో ఆయనతో పాటు కామెడీ చేయటం అనేది నాకు తెలిసి నా లైఫ్లో బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏమో ప్రాబ్లీ. నేను సినిమాలో ఎంటర్ అయిన దగ్గర నుంచి ఇవాళ వరకు అది డెఫినెట్లీ అ వెరీ స్పెషల్ సినిమా. అండ్ అలాగే మా ఫ్రెండ్ కిషోర్ గారు అంటే ఆయన ఈయన లెఫ్ట్ రైట్ సెంటర్లో, అంటే సెంటర్లో నన్ను కూర్చోబెట్టి ఆడుకున్నారు సినిమాలో. బట్ నాకు కంఫర్టబుల్గా ఉండటానికి మెయిన్ రీజన్స్ వీళ్ళిద్దరే అండి. అంటే నాకు ఆయన ఎప్పటి నుంచో తెలుసు, నాకు ఆయనకు ఒక ర్యాపో ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ మా నాన్న. ఇంకా అంటే ఇంతకంటే కంఫర్టబుల్ జోన్ నాకు ఉండదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మెయిన్లీ నన్ను ఇంత బిలీవ్ చేసి వీడు చేయగలడు అని అనుకుని మా ప్రొడ్యూసర్ రాహుల్ గారికి అండ్ మా డైరెక్టర్ నిఖిల్ గారికి, ఇద్దరికి. అంటే నిఖిల్ నేను స్టార్ట్ చేసినప్పుడు ఆల్మోస్ట్ ఒక 25 డేస్ అండి వర్క్షాప్ కంటిన్యూస్గా చేసాం. ఎవ్రీ డైలాగ్ ప్రాపర్గా దాన్ని, అంటే ఎగ్జాక్ట్గా వీళ్ళిద్దరిని ఎదుర్కోవాలంటే అది మామూలు విషయం కాదు. సో బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళాం. అండ్ శాండీ మ్యూజిక్ డైరెక్టర్, మా తమ్ముడిది బ్యాచిలరేట్ పార్టీ జరిగినప్పుడు ఆయన బ్యాండ్ని ఇన్వైట్ చేసాం అనమాట. చేస్తే ఆ రోజు ఆయన పార్టీ జరుగుతూ ఉంది, మంచి మ్యూజిక్, లైవ్ మ్యూజిక్ అంతా ఎంజాయ్ చేసాం. అయిపోయింది, కట్ చేస్తే ఎగ్జాక్ట్ 1 ఇయర్లో ఆయన మా సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు. సో ఇంకా ఫస్ట్ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో, నెక్స్ట్ ఇంకొక 2 సాంగ్స్ వస్తాయండి. ఆ 2 సాంగ్స్ కూడా అంతే బాగున్నాయి. ఐఎమ్ జస్ట్ లుకింగ్ ఫార్వర్డ్స్ అండి. గ్రేట్ వర్క్ అండి, జస్ట్ ఎక్సైటెడ్. అండ్ మితేష్ ఆర్ డిఓపి, ఆయన సెట్లో చాలా రిలాక్స్డ్గా, చాలా కూల్గా ఉంటారండి. నాకు తెలిసి అంత అది చాలా కామ్గా ఎగ్జాక్ట్గా ఏం కావాలో అది లైటింగ్ టప 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 రెడీ చేసుకుని చేస్తారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షోయింగ్ అస్ ఆల్ వెరీ గుడ్ ఇన్ ద ఫిల్మ్ అండి. థ్యాంక్ యూ మితేష్. అండ్ ఎడిటర్ ప్రణీత్ గారికి కూడా థ్యాంక్ యూ. అండ్ ఆల్ 3 బ్యూటిఫుల్ లేడీస్ హు ఆర్ సిట్టింగ్ హియర్, ప్రియా, ఐశ్వర్య అండ్ దివిజ గారికి, వీళ్ళందరూ కూడా బాగా పర్ఫామ్ చేశారు. సెట్లో అయితే మేము కంప్లీట్గా ఫస్ట్ డే స్టార్ట్ చేసిన దగ్గర నుంచి లాస్ట్ డే వరకు కూడా మేము నవ్వుతూనే ఉన్నామండి. వి జస్ట్ ఎంజాయ్డ్ దిస్ ఫిల్మ్ మేకింగ్ అనమాట. సో ఐ థింక్ దట్ విల్ రిఫ్లెక్ట్ ఆన్ స్క్రీన్. ఇప్పటికి ఇంతే అండి. ప్రాబ్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి అట్లీ కొంచెం ఐ జస్ట్ వాంట్ టు సేవ్ మై స్పీచ్ అంతే. థ్యాంక్ యూ సో మచ్ అందరికి వచ్చినందుకు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు ఆర్విఎస్ నిఖిల్, ఈ సినిమా డైరెక్టర్ని. 4th క్లాస్లో అనుకున్నా ఈ మాట చెప్పాలని ఫస్ట్ టైం, ఇప్పుడు చెప్పుకునే ఛాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. టీజర్ కాబట్టి ఫాస్ట్గానే ప్యాకప్ చెప్పేస్తాను దీనికి. ఫస్ట్లీ థ్యాంక్స్ టు ఆర్వి మోహన్, అరుణ మోహన్, మా అమ్మ నాన్న. వాళ్ళ పుష్ లేకపోతే ఇదంతా ఉండేది కాదు, ఇక్కడికి వచ్చేవాడే కాదు. సో వాళ్ళకి, అండ్ నాకు ఫస్ట్ నుంచి ఇన్స్టెంట్ ఎంతో సపోర్ట్ చేసిన నా ఫ్యామిలీ మెంబర్స్ వంశీ, గౌతమ్, మనోజ్, ఇలాగా ఎంతోమంది అందరూ సపోర్ట్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చాక ఈ స్టోరీతో తిరుగుతూ ట్రావెల్ అవుతూ అటు ఇటు ట్రై చేస్తూ ఉంటే లక్ నిజంగా యూనివర్స్ అది ఇది అంటే నాకు ఆ మాటలు తెలియదు, కానీ రాహుల్ యాదవ్ అక్క గారు దొరకడం డెస్టినీ మార్చేసింది నాకు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, లైఫ్ టైం. అండ్ వస్తున్నాను. అండ్ ఇక్కడ ఈ సినిమాకి ఫస్ట్ నుంచి అందరూ సపోర్ట్ చేసిన నా డైరెక్షన్ టీం, వాళ్ళు అసలు ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ సపోర్ట్ రైట్ పాత్లో పెట్టడానికి ట్రై చేస్తూ ఉన్నారు. అశోక్ గామిడి, భరత్ రాంపల్లి, భద్రం, శివ ఈఎస్కే, నామస్వామి, ఆల్వేస్ సపోర్ట్ మీ నుంచి వచ్చింది కాబట్టి ఇదంతా. థ్యాంక్ యూ. అండ్ ఆర్టిస్ట్ దగ్గరికి వస్తే ప్రియా గారు, ఐశ్వర్య గారు, దివిజ గారు చాలా బ్యూటిఫుల్ ఉన్నారు ఆబ్వియస్లీ, అండ్ చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కిషోర్ సార్, మీరు బ్యాక్ బోన్ సార్, ఈ సినిమా మొత్తం ర్యాంపేజ్ సార్, మీరు లైఫ్ టైం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సార్. అండ్ మా హీరో రాజగౌతమ్ గారు, ఆయన మీరు సర్ప్రైజ్ కాదు, ఆయన కోసం మీరు 4-5 సార్లు వెళ్తారు సినిమాకి. మెంటల్ పర్ఫార్మెన్స్ అయింది, పిచ్చి పిచ్చి, అసలు చాలా చాలా అసలు ఎనర్జీ రన్ అవుతుంటుంది, రష్ అవుతుంటుంది మొత్తం సినిమా అంతా అయింది. ఆయన మొత్తం ఆయన పెట్టి ఇంకా ఎక్స్ట్రీమ్ చేసేశారు. అండ్ సారీ మా డిఓపి మితేష్, ఇద్దరి మధ్య డిస్కషన్స్ అవుతుంటే ఫైనలీ మంచి అవుట్పుట్ కోసమే ఫైట్ చేశాము. అండ్ ఎడిటర్ ప్రణీత్, అతను చాలా సైలెంట్, అస్సలు మాట్లాడు, కానీ మాట్లాడితే మాత్రం అన్ని సెటైర్లే. అండ్ మ్యూజిషియన్ శాండిల్య పిసపాటి గారు, ఇతను ఎప్పటి నుంచో కొద్ది పరిచయం ఉంది, చాలా హెల్ప్ చేశాడు, చాలా సపోర్ట్ చేశాడు మ్యూజిక్ విషయంలో అన్నిట్లోని. థ్యాంక్ యూ శాండిల్య. అండ్
లెజెండ్ బ్రహ్మానందం గారండి, మహానుభావులు, నిజంగా దేవుడు ఆయన. నాకు ఎందుకు అంటే కొద్దిగా శివ అవుతాను మాట్లాడడానికి, ఆయన మీదనే కథ రాయాలి, ఆయన కోసమే కథ రాయాలని కష్టపడి పట్టుబట్టాను సార్. మొత్తం ఇది ఏదైతే చూస్తున్నారో, ఏదైనా ఉందో, ఈ సినిమా రాయడానికి రావడానికి అన్నిటికీ కారణం బ్రహ్మానందం గారు. ఆయన లేకపోతే ఈ సినిమా లేదు, ఆయన లేకపోతే నిఖిల్ అనే ఒక దర్శకుడు లేడు. ఆయన వల్లే ఇదంతా. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మ్యామ్. For being here. I'm Aishwarya. Thank you, sir, Nikhil sir, and Rahul sir for giving me this opportunity in this film. I feel very fortunate, sir. Now, this is my best film, sir, to Brahmanandam sir, to opportunity. Yeah, it was lovely working with everyone in the film. I want to save the best speech for later. Thank you so much. Hello everyone. నేనంత రిలీజియస్ కాదు, బట్ ఐ థింక్ ఇట్ వాజ్ యూనివర్స్ దట్ పుల్డ్ మీ టు దిస్ ప్రాజెక్ట్, అండ్ ఐఎమ్ వెరీ 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 గ్రేట్ఫుల్ దట్ ఐ గాట్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ అండ్ వర్కింగ్ విత్ ఆల్ ఆఫ్ దీస్ పీపుల్. ఒకరోజు గౌతమ్ గారు ఒక మాట అన్నారు, అది నాతో స్టక్ అయింది. He said that this movie's destiny is something else only, and I truly believe that this movie is destined to be blockbuster. మీ సపోర్ట్తో మేము ఆ మూవీని అక్కడికి తీసుకెళ్ళొచ్చు. సో యా, అండ్ ఐ విల్ సేవ్ ద లేటర్. థ్యాంక్ యూ.